దేవుడి సొమ్ముకు దిక్కు లేకుండా పోతుంది. భక్తులు భక్తితోటి సమర్పించుకున్న కానుకలను కంచె చేను మేసిన చందంగా అధికారులు మింగేస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని ప్రముఖ శివాలయంలో గత 3 దశాబ్దాలుగా విలునుకున్న అవినీతి సామ్రాజ్యాన్ని రాజ్ న్యూస్ బట్టబయలు చేసింది. 10 ఏళ్ల కాలంలోనే దాదాపు ₹1 కోటి మేర అధికారులు చేతివాటం ప్రదర్శించినట్లుగా సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ కేంద్రంగా మాజీ ఈవో రామచంద్రాచార్యులు, ఏసీ శంకర్, బాలాజీ వంటి అధికారులు సాగించిన అరాచకాలను రాజ్ న్యూస్ ఆధారాలతో సహా బయటపెట్టింది. ముఖ్యంగా స్వామివారి బంగారు, వెండి ఆభరణాల అపహరణపైన భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్ న్యూస్ కథనాలతోటి ఉలిక్కిపడ్డ దేవాలయ శాఖ విచారణకు ఆదేశించింది. ఇందులో భాగంగా ఈరోజు విజయవాడ, కర్నూలు, తిరుపతి నుంచి 6 ఉన్నతాధికారుల బృందం పొద్దుటూరుకు చేరుకునింది. ఇప్పటికే నిందితులు కొన్ని ఆభరణాలను తిరిగి అప్పగించగా మరో 250 గ్రాముల వెండి ఆభరణాలు రావాల్సి ఉందని ఆలయ కమిటీ చెబుతోంది. ఈ విచారణలో మరికొన్ని నిజాలు బయటపడే అవకాశం ఉంది. పొద్దుటూరు అగస్తేశ్వర స్వామి దేవాలయంలో గత 10 సంవత్సరాల నుంచి జరిగిన అవినీతి గురించి చెప్పడం జరిగినది. 36 సంవత్సరాల నుంచి జూనియర్ అసిస్టెంట్గా వాచ్మెన్గా చేరి జూనియర్ అసిస్టెంట్ వరకు ఎదిగి ₹1 కోటి వరకు అవినీతి చేసినారు. దాని మీద మేము కొత్త పాలక మండలి వచ్చిన తర్వాత మేము దాని మీద ఎంక్వైరీ మొదలుపెట్టి ₹1 కోటి నగదు, 1/4 కిలో వెండి, కొంత బంగారు కొంత రికవర్ చేసినారు. 1/4 కిలో వెండి అయితే రికవర్ చేయలేదు. దాని మీద రేపు తిరుపతి, కర్నూలు, విజయవాడ 3 ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ వస్తున్నారు. ఇన్స్పెక్షన్ ఉంది రేపు. కానీ ఈ విషయం మా పాలక మండలికి అయితే ఇంతవరకు తెలియజేయలేదు ఈఓ గారు. అతని మీద ఏం చర్యలు కూడా తీసుకోలేదు ఇంతవరకు. మేమైతే మా చైర్మన్ గారు మేము చాలా దాని గురించి మేము పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి మనం ఈ అవినీతి గురించి మేము బయటకు తీయడం జరిగినది.